రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాచర్ల 216, 205, 206, 207 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిలిచిపోయింది. ఈవీఎం మిషన్లను వైసీపీ కార్యకర్తలు పగలగొట్టారు. దీంతో ఆగ్రహంతో ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిలిపివేసి బయటకు వెళ్లారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అయితే ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈవీఎం మిషన్లను పాల్గొట్టినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? అమూల్య, ఏదైతే మరి పల్నాడు ప్రాంతంలో ఉదయం నుండి కూడా మనం చూస్తున్నాం, కొంత ఉద్రిక్తత మధ్య ఎన్నికల్లో కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మాచర్ల నియోజకవర్గంలో ఉదయం రెండు చింతల మండలంలోనే రెండపాల గ్రామంలో కూడా ఇద్దరు టీడీపీ కార్యకర్తల పైన కూడా తీవ్ర స్థాయిలో దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈవీఎం పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా మరి హింసాత్మక చర్యలకైతే పాల్పడుతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తుగా సాంస్కృతిక గ్రామాల్లో ఈ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ మాచర్ల నియోజకవర్గంలో కూడా మొత్తం పల్నాడులో 7 నియోజకవర్గాలు ఉంటే 4 నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గం ఒకటని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మరి టీడీపీకి అనుకూలంగా ఎక్కడైతే సానుభూతి పరులు ఓట్లు వేస్తున్నారో దానిపైన దృష్టి సారించారు వైసీపీ. ఈ మధ్యాహ్నం లోపే ఈ విధమైన గొడవలు చోటు చేసుకోవడం, మరి మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా మరింత ఉద్రిక్త జరిగేటువంటి అవకాశం ఉంది. గొడవలు ప్రేరేపించేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలోనే సిట్టింగ్ వేసినటువంటి నేపథ్యంలో కూడా ఈవీఎం పగలగొట్టినటువంటి మాచర్ల నియోజకవర్గంలో ఆ బూత్ కు సంబంధించి కూడా వైసీపీ కార్యకర్తలు పగలగొట్టారు. అయితే ఇప్పటికే సీసీ కెమెరా సంబంధించినటువంటి ఫుటేజ్ కు ఆధారంగా కూడా మరి ఎవరైతే దానికి దాడులకు పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, ఎన్నికలకు సంబంధించినటువంటి యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడ ఏం జరుగుతుంది ఎన్నికలు అనేది కూడా అటు జిల్లా వ్యాప్తంగా, అటు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మాచర్ల నియోజకవర్గం మనం ముందే ఊహించాం ఇలాంటి సంఘటనలు జరుగుతాయని. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా గొడవలు గత ఎన్నికల్లో అదే పరిస్థితి ఉంది, ఇదే ఎన్నికల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పిన్నెల్లి అనుచరులు ఎక్కువగా హింసకు పాల్పడుతున్నారంటూ కూడా జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓటమి భయంతోనే ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నాడంటూ కూడా కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా నువ్వా నేనా అంటూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. టీడీపీ కార్యకర్తలు అదే స్థాయిలో దాడులకి ప్రతిదాడులు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన జిల్లా కలెక్టర్ ఈవీఎం పగలగొట్టిన విషయంలో, మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎం పగలగొట్టినటువంటి విషయంలో దీనిపైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మొత్తం 4 బూతులకు సంబంధించి 216, 205, 206, 207 పోలీస్ స్టేషన్ లో సంబంధించి కూడా ఈవీఎంలు సంబంధించి దీనిపైన మరి ఎన్నికల అధికారులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా అటు పల్నాడు ప్రాంతంలో, అటు దొండపాడు నరసరావుపేటకు సంబంధించి దొండపాడు నియోజకవర్గంలో కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ వార్డుని, అది ఆ గ్రామాన్ని, ఆ పోలింగ్ బూత్ ను సందర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారి కూడా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా గో బ్యాక్ అంటూ కూడా మరి నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఖచ్చితంగా అక్కడికి విజిట్ చేస్తాడు ఎంపీ గారు, ఆయనకి విజిట్ చేసే హక్కు ఉందంటూ కూడా మరి అధికారులు హెచ్చరించినా గానీ పూర్తి స్థాయిలో అధికారుల పైన అటు
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా దాడి చేసినటువంటి రాళ్లు రువ్వి ఆయన కార్లు దాదాపు 4 కార్లు ధ్వంసమైనటువంటి పరిస్థితి, 3 కార్యకర్తలు కూడా తీవ్రంగా గాయమైనటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని ఎంపీ శ్రీ రామకృష్ణదేవరాయలు కూడా తీవ్రంగా ఖండించారు. ఏదైతే వైసీపీ అరాచకాలకి పాల్పడుతుంది, ఏదైతే ఓటమి భయంతోనే ఈ విధమైన హింసాత్మక కార్యక్రమాలకి ప్రేరేపిస్తున్నాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి కనపడింది. రాత్రి సమయంలోనే మరి ఉప్పలపాడు గ్రామంలో ఏజెంట్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా అటు ఓటర్స్ ని అటు టీడీపీ కార్యకర్తలను ఒక భయాందోళనకు గురి చేసే విధంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు నిన్ననే హెచ్చరించాడు, అటు క్యాడర్ కు ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతుందని కూడా ముందుగానే అధినాయకుడు హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. తీవ్రంగా ఎదుర్కోవాలి, వారి వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలంటూ కూడా చంద్రబాబు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా ఎక్కడికక్కడ కూడా టీడీపీ కూడా ఏదైతే మరి దాడులకి ప్రతిదాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీస్ యంత్రాంగం 4 కేంద్ర బలగాలను తీసుకొచ్చినప్పటికీ ఎక్కడ చూసినా గానీ మరి గత కేవలం 5 నిమిషాల వ్యవధిలో మరి ఎక్కడ గొడవ జరిగితే అక్కడ కేంద్ర బలగాలు ఉంటాయని ఎస్పీ మాధవ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఏమీ ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి, పూర్తిగా పోలీసులకు సంబంధించినటువంటి వైఫల్యాలు తీవ్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి హింసాత్మక గ్రామాలని ముందే కేంద్ర ఎన్నికల సంఘం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఫోర్స్ ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ దశగా పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచే గొడవలు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల క్రితం వైసీపీకి సంబంధించినటువంటి ఆర్కే భార్య పైన కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి దాడులు పూర్తిగా ఎదుర్కోవడంలో పోలీస్ యంత్రాంగం విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మధ్యాహ్నం తర్వాత కూడా మరింత గొడవలు ప్రేరేపించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం తీవ్ర స్థాయిలో కూడా మరి ముందస్తుగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.